దేవుడికి నా స్తోత్రాలు, అయ్యగారికి నా వందనాలు. నా పల్లెర్లమూడు గ్రామం నుంచి వచ్చాము, ఏలూరు పక్కన. నా సాక్ష్యం ఏంటంటే, మేము 4వ నెలలో, ఈ సంవత్సరం 4వ నెలలో మేము భార్యాభర్తలు విడిపోయి ఉన్నాము. విడిపోయి ఉండి నేను మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉండి నేను అక్కడ ఏడ్చుకుంటా, నేను ప్రార్థన చేసుకుంటా ఉండగా టీవీలో ఆరాధన ఛానల్ వస్తే మా వదిన ఆ ఆరాధన ఛానల్ చూడరా, ఇసాక్ అయ్య గారు ప్రార్థన చేస్తారు, దేవుడు కార్యాలు చేస్తారని చెప్పింది. చెప్పినప్పుడు నేను ఆ టీవీ దగ్గర ఉన్నాను. టీవీ దగ్గర కూర్చుంటే దేవుడు నేను ఏ రీతిగా నేను ఏడ్చుకుంటా నేను అక్కడ నేను ఉన్నానో మా అమ్మోళ్ళ ఇంటికాడ, ఆ రీతిగా దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారాగా. ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే పోరాటంలో ఉన్నారో, నోవాకు దేవుడు ఉన్న సముద్రానికే వాడకే గాలిలు తుఫాన్లు వచ్చినాయి అని ఆ రోజున ఇసాక్ అయ్య గారు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం నా హృదయాన్ని తాకింది. నేను ధైర్యం తెచ్చుకున్నాను. యేసయ్య నువ్వు నాతోనే మాట్లాడే, నేను నా శోధన బట్టి నువ్వు నాతో మాట్లాడావు ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను. పోయిన నెలలో నేను ఇక్కడికి వస్తామే. అయితే వచ్చినప్పుడు అయ్యగారి దగ్గరికి నేను వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు, మరి అప్పులు ఉన్నాయి అయ్యా, మరి అప్పుల కోసం మీరు ప్రార్థన చేయండి అని నేను చెప్పాను. అన్నీ పోతాయి అని అయ్యగారు నాతో చెప్పి ఉన్నారు. ఊహించలేని రీతిగా నేను పోయిన నెల ఎక్కడి నుంచి వెళ్ళినాక ఈ నెలలోనే 2 లక్షలు బాకీ తీర్చుకున్నాను. తాకట్లో ఉన్న బంగారం ఇడిపించుకున్నాను. అట్లా కొంత ఎండు నేను కొనుక్కోగలిగాను. ఊహించలేని రీతిగా మమ్మల్ని ఎంతగానో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఇదే నా చిన్న సాక్ష్యం.